ఇక ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ రాసలీల వీడియోను భార్య శాంతిశ్రీ బయటపెట్టింది. వివాహితర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడు అంటూ శాంతిశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి మద్యం సేవించి దాడి చేశాడని డైల్ 112కు కాల్ చేసింది. దీంతో శాంతిశ్రీని పోలీసులు సురక్షితంగా పుట్టింటికి పంపించారు. ప్రెసిడెంట్ ఎన్టీఆర్ సొంగ సంజయ్ వర్మ ఇంటికి వచ్చి నన్ను నేను వెళ్ళిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు ఇంటికి నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను టార్చర్ చేస్తాడు. పిల్లని కూడా అలాగే కన్న పిల్లని కూడా అలాగే మాట్లాడతాడు. నాకు అసలు పొట్టలేదు అని మాట్లాడతాడు. అంటే 25 సంవత్సరాల నుండి ఇదే బాధలు పడుతున్నాను, ఓర్చుకున్నాను, ఇంకా నా వల్ల కాలేదు, నన్నే చంపేస్తాను అంటూ ఉంటాడు. పొందాక 3-4 సార్లు అటెంప్ట్ చేశాడు. కట్టుపెట్ట మీద ఇక్కడ వరకు తీసుకొచ్చి నా గొంతు తీసుకెళ్ళి అలా అడ్డమంతా పగలు పెట్టేశాడు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ రాసలీల వీడియోను భార్య శాంతిశ్రీ బయటపెట్టింది. వివాహేతర సంబంధం కారణంగా పూర్తి అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక, ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంగ సంజయ్ వర్మపై అతని భార్య తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధానంగా గత కొంతకాలంగా వారిద్దరి మధ్య వివాదం నడుస్తుంది. దీనిపై విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు అధికార పార్టీ నేత కావడంతో స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కాలంలో గత కొంతకాలంగా అతను మరో మహిళతో సన్నిహితంగా ఉండటం, దీంతో తరచూ తన కుటుంబంలో వివాదాలు నడుస్తున్నాయని అప్పటి నుంచి కూడా ఆ పుట్టిన నుంచి ఆస్తి తీసుకురావాలంటూ తమ ఇబ్బంది పెడుతూ రోజు చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె మీడియా ముందు ఆపోయారు. అంతేకాకుండా మరో మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీసుకొచ్చి మీడియాకి అప్పగించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి కూడా మద్యం సేవించి వచ్చి తనపై ఇష్టానుసారంగా దాడి చేయడంతో తాను 112 కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, పోలీసులు రాకతో తన ప్రాణాలు మిగిలానని చెప్పి ఆమె ఆవేదన వెలిపించింది. ఇప్పటికైనా కూడా అతను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తుంది. విజయచంద్రిక.